మనం ఈ వీడియోలో అసలు జావా స్క్రిప్ట్ అంటే ఏందో నేర్చుకుందాం. అండ్ బిఫోర్ జావా స్క్రిప్ట్ అసలు జావా స్క్రిప్ట్ క్రియేట్ చేయకముందు, ఇంట్రొడ్యూస్ చేయకముందు వెబ్సైట్స్ ఎలా ఉన్నాయి అండ్ జావా స్క్రిప్ట్ వచ్చిన తర్వాత వెబ్సైట్స్ ఎలా ఉన్నాయో నేర్చుకుందాం. ఇంకోటి, అసలు జావా స్క్రిప్ట్ ఎప్పుడు రిలీజ్ చేశారు? 1997లో రిలీజ్ చేశారు, ES1 అని చెప్పి. సో అలాంటి ఎన్ని వర్షన్స్ ఉన్నాయి, అసలు ఎన్ని వర్షన్స్ రిలీజ్ చేశారు ఇప్పటి వరకు, అందులో మేజర్ వర్షన్ ఏంది అనేది నేర్చుకుందాం. ఇంకొకటి, మనం అసలు జావా స్క్రిప్ట్ యూజ్ చేసుకొని ఏ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ క్రియేట్ చేయొచ్చు, అసలు జావా స్క్రిప్ట్ అనేది ఏ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ లో యూజ్ చేస్తున్నారు ఇప్పటి వరకు అనేది నేర్చుకుందాం. ఒక వెబ్ పేజ్ అనేది బ్రౌజర్ లో ఓపెన్ చేసినప్పుడు అది ఎట్లా లోడ్ అవుతుంది, ఇది కూడా నేర్చుకుందాం. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో ఇవన్నీ మనం ఈ వీడియోలో కవర్ చేద్దాం. అసలు జావా స్క్రిప్ట్ అంటే ఏంది? జావా స్క్రిప్ట్ అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అన్ని లాంగ్వేజెస్ లాగానే జావా స్క్రిప్ట్ కూడా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంతే. దాన్ని యూజ్ చేసుకొని మనము డైనమిక్ వెబ్సైట్స్, ఇంటరాక్టివ్ వెబ్సైట్స్ ని క్రియేట్ చేయవచ్చు. ఇది ఎట్లా అనేది సింపుల్ గా నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చూపిస్తాను నీకు. ఇప్పుడు నేను అమెజాన్ అనే వెబ్సైట్ ఓపెన్ చేసిన. ఈ అమెజాన్ వెబ్సైట్ లో చూస్తే లెఫ్ట్ సైడ్ ఏముంది, నాకు హ్యాంబర్గర్ మెనూ ఉంది. ఈ హ్యాంబర్గర్ మెనూ క్లిక్ చేసినప్పుడు ఏమైంది చూసినా, ఈ డైనమిక్ గా లెఫ్ట్ సైడ్ నుండి వచ్చేసింది. ఎకో అండ్ అలెక్సా క్లిక్ చేసినప్పుడు ఏమైంది, మెయిన్ మెనూ కనబడింది. అండ్ ఇది క్లిక్ చేస్తే క్యాన్సిల్ అయిపోయింది. ఇది క్లిక్ చేస్తే వేరే లింక్ ఓపెన్ అయింది. అట్లా ఫ్రెష్ అని క్లిక్ చేస్తే వేరే డ్రాప్ డౌన్ ఓపెన్ అయింది. సో ఇవన్నీ ఈ వెబ్సైట్ కి ఎలా వచ్చాయి, ఇంటరాక్టివ్నెస్, ఈ డైనమిక్ బిహేవియర్ ఎలా వచ్చింది వెబ్సైట్ కి? దట్ ఈస్ బికాస్ ఆఫ్ జావా స్క్రిప్ట్. సో జావా స్క్రిప్ట్ ని యూజ్ చేసుకొని మనం చాలా ఇంటరాక్టివ్ గా, డైనమిక్ గా మన వెబ్సైట్స్ ని క్రియేట్ చేయొచ్చు. చాలా యాక్షన్స్ ని, చాలా ఈవెంట్స్ ని పర్ఫామ్ చేయొచ్చు. లైక్ బటన్ క్లిక్స్ చేయొచ్చు, వీడియోస్ ని ప్లే చేయొచ్చు, పాపప్స్ ని డిస్ప్లే చేయొచ్చు, ఒక డేటా అనేది ఎంటర్ చేయొచ్చు టెక్స్ట్ బాక్స్ లో, అండ్ డేటాని అప్డేట్ చేయొచ్చు వితౌట్ రీలోడింగ్ ద పేజ్. సో ఇలా చాలా యాక్షన్స్ మనం జావా స్క్రిప్ట్ ని యూజ్ చేసుకొని మన వెబ్సైట్స్ లో పర్ఫామ్ చేయొచ్చు. అందుకని జావా స్క్రిప్ట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ఆర్ ఎకో సిస్టమ్ నౌ డేస్. ఇప్పటి వరకు అసలు జావా స్క్రిప్ట్ అంటే ఏంది, ఈ డైనమిక్ బిహేవియర్ ఎట్లా వచ్చింది, ఇంటరాక్టివ్నెస్ ఎట్లా ఉంటుంది జావా స్క్రిప్ట్ తోటి వెబ్సైట్స్ కి అనేది నేర్చుకున్నాం. ఇప్పుడు మనము అసలు బిఫోర్ జావా స్క్రిప్ట్ మా వెబ్సైట్స్ ఎలా ఉండేవి అండ్ ఆఫ్టర్ జావా స్క్రిప్ట్ మా వెబ్సైట్స్ ఎలా ఉన్నాయి అనేది నేర్చుకుందాం. నేను ఇప్పుడు ఇక్కడ నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఓపెన్ చేసిన. ఇక్కడ ఒక పోస్ట్ ఓపెన్ చేద్దాం. ఇక్కడ నాకు ఏముంది, లైక్ ఆప్షన్ ఉంది, కామెంట్ ఆప్షన్ ఉంది, షేర్ ఆప్షన్ ఉంది. నేను ఇప్పుడు ఇక్కడ లైక్ చేస్తున్నా. ఇప్పుడు చూస్తే ఇది ఇన్స్టాంట్ గా రెడ్ కలర్ లోకి మారిపోయింది. అదే అన్లైక్ చేయగానే ఇన్స్టాంట్ గా వైట్ కలర్ లోకి మారిపోయింది. ఇక్కడ పేజ్ అనేది ఎక్కడా రీలోడ్ అవ్వలేదు. నేను ఇక్కడ కామెంట్ లో టెస్ట్ అనే యాడ్ చేస్తున్నా. టెస్ట్ అని యాడ్ చేసి ఎంటర్ కొట్టగానే ఇన్స్టాంట్ గా లైవ్ గా ఇక్కడ టెస్ట్ అనేది వచ్చేసింది, చూసాను. అదే ప్రీవియస్ గా ఎట్లా ఉండేది అంటే, నేను ఇక్కడ టెస్ట్ అనే కామెంట్ యాడ్ చేస్తే ఈ ఎంటైర్ పేజ్, ఈ ఎంటైర్ వెబ్ పేజ్ అనేది సర్వర్ దగ్గరికి వెళ్ళేది. ఈ సర్వర్ దగ్గర ఈ అప్డేట్స్ అనేవి జరిగేవి. అప్డేట్ అయ్యి ఈ సర్వర్ మనకు ఆ వెబ్ పేజ్ మళ్ళీ బ్రౌజర్ కి పంపించేది. ఇప్పుడు ఇక్కడ ప్రాసెస్ ఏముండేది అంటే, ప్రీవియస్ గా మనం ఒక్క యాక్షన్ పర్ఫామ్ చేస్తే మన ఎంటైర్ పేజ్ రిలోడ్ అయ్యేది. అదే ఇప్పుడు ఏమైంది, మనం ఇప్పుడు యాక్షన్ పర్ఫామ్ చేసినా కూడా ఇన్స్టాంట్ గా అప్డేట్ చూపిస్తుంది వితౌట్ రీలోడింగ్ ద పేజ్. సో ఇది జావా స్క్రిప్ట్ అనేది క్రియేట్ చేసింది. ఈ ఇంటరాక్టివ్నెస్, ఈ డైనమిక్ బిహేవియర్ జావా స్క్రిప్ట్ అనేది క్రియేట్ చేసింది. ఇప్పుడు మనము అసలు జావా స్క్రిప్ట్ లో ఏ వర్షన్స్ ఉన్నాయి అండ్ వర్షన్ హిస్టరీ, అసలు జావా స్క్రిప్ట్ వర్షన్ హిస్టరీ ఏంది అనేది నేర్చుకున్నాం. నువ్వు ఫస్ట్ చూస్తే అసలు జావా స్క్రిప్ట్ అనేది ఫస్ట్ ES1 వర్షన్ అనేది వచ్చింది. అది ఎప్పుడు వచ్చిందంటే 1997 లో వచ్చింది. సో దీన్ని ఫస్ట్ అఫీషియల్ వర్షన్ ఆఫ్ జావా స్క్రిప్ట్ అంటారు. సో దాని తర్వాత ES2 అనేది వచ్చింది. అది ఎప్పుడు వచ్చిందంటే 98 లో వచ్చింది. ES3 అనేది 99 లో వచ్చింది. సో ఈ వర్షన్ హిస్టరీ అనేది అంత ఇంపార్టెంట్ టాపిక్ కాదు, కానీ తెలుసుకుంటే బెటర్. అసలు ఏ వర్షన్ ఉంది అని ఒక ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని నేర్చుకుంటే బెటర్. సో దీని తర్వాత ఒక 10 ఇయర్స్ లేటర్ అంటే 2009 లో మనకు వన్ ఆఫ్ ద మేజర్ వర్షన్, దట్ ఈస్ ES5 ని రిలీజ్ చేసిండు వాడు. డైరెక్ట్ ES4 రిలీజ్ చేయలేదు. సో ES5 ని రిలీజ్ చేసిండు డైరెక్ట్. సో ఈ 2009 వర్షన్ లో మనకు మోడర్న్ జావా స్క్రిప్ట్ లో ఉండే కాన్సెప్ట్స్ లైక్ స్ట్రిక్ట్ మోడ్. ఇప్పుడు నువ్వు స్ట్రిక్ట్ మోడ్, నాన్ స్ట్రిక్ట్ మోడ్ ఉంటాయి జావా స్క్రిప్ట్ లో. అండ్ వన్ మోర్ థింగ్, జేసన్ సపోర్ట్ అనేది ఇచ్చిండు వీడు. ఇంకోటి ఏంటంటే అరేస్ లో చాలా వరకు మోడర్న్ ఫీచర్స్ అనేది ప్రొవైడ్ చేసిండు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ES6. ES6 అనేది అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ వర్షన్. ఎందుకు అంటే మోడర్న్ జావా స్క్రిప్ట్ లో నువ్వు యూజ్ చేసే చాలా వరకు చాలా ఫీచర్స్ ఈ ES6 లో రిలీజ్ చేసినవే. అంటే లెట్ అండ్ కాన్స్ట్ కీవర్డ్ అన్న కావచ్చు, ఆరో ఫంక్షన్స్ అన్న కావచ్చు, మ్యాప్ అన్న కావచ్చు, సెట్ కావచ్చు, క్లాసెస్, క్లోజర్స్, ఎవ్రీథింగ్ ఇవన్నీ ES6 లో రిలీజ్ చేసినవే. సో ES6 వర్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంటర్వ్యూస్ లో కూడా చాలా 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 అడుగుతుంది ఇంటర్వ్యూ క్వశ్చన్ అనేది.
ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఆస్క్ ఇంటర్వ్యూ క్వశ్చన్. అందుకనే ఇది సపరేట్ టాపిక్, సపరేట్ గా మనం కవర్ చేద్దాం. ఒక్కొక్క ఫీచర్ ని సపరేట్ గా మనం కవర్ చేద్దాం. ఈ ES6 లో ఏమున్నాయి అనేది. నెక్స్ట్ థింగ్, ఈ వర్షన్ అయిపోయిన తర్వాత ES 2016, ES 2017 అట్లా ప్రతి ఇయర్ ఒక ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ ప్రతి ఇయర్ ఒక వర్షన్ రిలీజ్ చేస్తున్నాడు వాడు. సో ప్రజెంట్ వచ్చిన లేటెస్ట్ వర్షన్ అయ్యేసరికి ES 2025 ఇది వన్ ఆఫ్ ద లేటెస్ట్ వర్షన్ ఆఫ్ జావా స్క్రిప్ట్. సో ఇది ఒకవేళ నేను ఇంటర్వ్యూలో వర్షన్ హిస్టరీ అడిగితే ఇదంతా చెప్పు అంతేను, వాడు ఫ్లాట్ అయిపోతాడు. ఇప్పుడు మనము జావా స్క్రిప్ట్ యూజ్ చేసుకొని ఏ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ క్రియేట్ చేయొచ్చు. యాజ్ ఆఫ్ నో ఏ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ క్రియేట్ చేస్తున్నారు బయట అంటే వెబ్ అప్లికేషన్స్ క్రియేట్ చేస్తున్నారు అండ్ మొబైల్ అప్లికేషన్స్, మొబైల్ యాప్స్ ఉంటాయి కదా, మొబైల్ యాప్స్ కూడా జావా స్క్రిప్ట్ యూజ్ చేసుకొని క్రియేట్ చేయొచ్చు. ఎట్లా అంటే బై యూజింగ్ రియాక్ట్ నేటివ్, అయానిక్, యాంగ్లర్ యూజ్ చేసుకుని అయానిక్ యూజ్ చేసుకోవచ్చు అండ్ నేటివ్ స్క్రిప్ట్ యూజ్ చేయొచ్చు, కార్డోవా అనేది యూజ్ చేయొచ్చు. ఇవన్నీ యూజ్ చేసి మొబైల్ అప్లికేషన్ క్రియేట్ చేయొచ్చు అండ్ డెస్క్ టాప్ అప్లికేషన్స్ కూడా క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు నువ్వు యూజ్ చేస్తున్న VS కోడ్, VS కోడ్ అనేది ఫ్రీక్వెంట్ గా అందరూ యూజ్ చేస్తారు, ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ ఎవరైనా సరే. అండ్ ఇంకోటి స్లాక్, ఇలాంటివన్నీ డెస్క్టాప్ అప్లికేషన్స్ కూడా జావా స్క్రిప్ట్ తోటి క్రియేట్ చేసినాం. ఎట్లా అంటే బై యూజింగ్ ఎలక్ట్రాన్ జేఎస్, NW.js ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ యూజ్ చేసుకొని డెస్క్టాప్ అప్లికేషన్స్ కూడా క్రియేట్ చేయొచ్చు జావా స్క్రిప్ట్ యూజ్ చేసి. అండ్ నెక్స్ట్ బ్యాక్ ఎండ్ అప్లికేషన్స్ కూడా క్రియేట్ చేయొచ్చు. Node.js అనేది ఉంది కదా, ఆ Node.js అనేది ఒక ఎన్విరాన్మెంట్, రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది. అందులో మనం జావా స్క్రిప్ట్ కోడ్ రాసి దాన్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో అవుట్ సైడ్ ద బ్రౌజర్ మనం జావా స్క్రిప్ట్ కోడ్ ని ఎగ్జిక్యూట్ చేయాలంటే Node.js యూజ్ చేసుకోవచ్చు. బై యూజింగ్ Node.js మనం బ్యాక్ ఎండ్ అప్లికేషన్స్ కూడా క్రియేట్ చేయొచ్చు. అంటే జావా స్క్రిప్ట్ యూజ్ చేసుకొని బ్యాక్ ఎండ్ అప్లికేషన్స్ కూడా క్రియేట్ చేయొచ్చు. అండ్ లాస్ట్ థింగ్ IoT అప్లికేషన్స్ కూడా క్రియేట్ చేయొచ్చు. ఈవెన్ ఎట్లా అంటే రాస్బెర్రీ పై ఉంటుంది కదా IoTలో, సో ఆ రాస్బెర్రీ పైలో మనం Node.js అనే ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయొచ్చు. అందులో మన జావా స్క్రిప్ట్ కోడ్ ని రన్ చేయొచ్చు. సో ఈ జావా స్క్రిప్ట్ అప్లికేషన్ యూజ్ చేసుకొని, ఈ జావా స్క్రిప్ట్ యూజ్ చేసుకొని ఇన్ని టైప్ ఆఫ్ అప్లికేషన్స్, సో ఎంటైర్ ఎకో సిస్టమ్ లో ఉన్న ప్రతి అప్లికేషన్ మనం బిల్డ్ చేయొచ్చు. సో ఇంత ఇంపార్టెంట్, నువ్వు జావా స్క్రిప్ట్ ఒక్కటి నేర్చుకుంటే ఇన్ని టైప్ ఆఫ్ అప్లికేషన్స్ క్రియేట్ చేయొచ్చు. ఇంత ఇంపార్టెంట్ జావా స్క్రిప్ట్ అంటే. ఇప్పుడు మనము ఈ వీడియోలో లాస్ట్ టాపిక్ ఏంటి అంటే మన వెబ్ పేజ్ అనేది బ్రౌజర్ లో ఎట్లా లోడ్ అవుతుంది అనేది నేర్చుకున్నాం. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఇంపార్టెంట్ టాపిక్ భయ. సో కేర్ఫుల్ గా వినాలి. ఇప్పుడు ఈ వెబ్ పేజ్ లోడ్ అవ్వాలంటే ఏముంటాయి మెయిన్ 3 కాంపోనెంట్స్. HTML ఉంటుంది, CSS ఉంటుంది, జావా స్క్రిప్ట్ ఉంటుంది, జావా స్క్రిప్ట్ కూడా. ఇవన్నీ ఎప్పుడు లోడ్ అవుతాయి, ఎప్పుడు డౌన్లోడ్ అవుతాయి అనేది మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ ఇక్కడ. ఓకే, ఇప్పుడు నా దగ్గర ఒక బ్రౌజర్ ఉంది. ఇది బ్రౌజర్ అనుకో, క్రోమ్ బ్రౌజర్ అన్న, ఫైర్ ఫాక్స్ ఏదో ఒకటి. అండ్ ఇది సర్వర్ అనుకో, ఈ సర్వర్ లో మన రిసోర్సెస్ లైక్ HTML ఫైల్స్, CSS ఫైల్స్, జావా స్క్రిప్ట్ అన్నీ ఉంటాయి. సో వెనెవర్ నేను ఒక అమెజాన్ వెబ్సైట్ అన్న, ఫ్లిప్కార్ట్ వెబ్సైట్ అన్న ఈ బ్రౌజర్ లో ఓపెన్ చేస్తే కనుక ఈ బ్రౌజర్ అనేది సర్వర్ కి ఒక రిక్వెస్ట్ ని పంపిస్తుంది. హే సర్వర్, నాకు ఈ పర్టికులర్ అమెజాన్ వెబ్సైట్ ఒక రిసోర్సెస్ లైక్ HTML ఫైల్ కావాలి అని చెప్తుంది. అప్పుడు ఈ సర్వర్ ఏం చేస్తుంది, ఆ పర్టికులర్ రిసోర్సెస్ ని వెతికి ఈ బ్రౌజర్ కి మళ్ళీ రిటర్న్ గా రెస్పాన్స్ లాగా పంపిస్తుంది. ఈ రెస్పాన్స్ లో ఏముంటది, HTML ఫైల్ లాగా ఉంటుంది. ఇప్పుడు ఈ బ్రౌజర్ ఏం చేస్తుంది, డైరెక్ట్ దీనికి అర్థం కాదు HTML ఫైల్. సో అది ఏం చేస్తుంది అంటే మన HTML ఫైల్ ని పార్స్ చేస్తుంది, అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తుంది. ఇప్పుడు HTML ఫైల్ అనేది డౌన్లోడ్ అయింది, ఒక దగ్గర పెట్టుకుంది. ఇప్పుడు ఏం చేస్తుంది అంటే ఈ HTML ఫైల్ ని పార్స్ చేస్తుంది కదా, అప్పుడు బ్రౌజర్ కి లింక్ అనే ట్యాగ్ ఎక్కడైనా కనిపించింది అనుకో, లింక్ స్టైల్ షీట్ అనేది ఎక్కడో ఒక దగ్గర ఈ document.html లో ఉంటుంది. సో అప్పుడు ఎప్పుడైతే ఇది కనిపించిందో ఆ స్పెసిఫిక్ పాయింట్ ఆఫ్ టైం లో CSS ఫైల్స్ ని డౌన్లోడ్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఎప్పుడైతే స్క్రిప్ట్ ట్యాగ్ అనేది కనబడిందో అప్పుడు జావా స్క్రిప్ట్ ఫైల్స్ ని, జావా స్క్రిప్ట్ కోడ్ ని డౌన్లోడ్ చేసుకుంటుంది. బట్ అది అప్పటికప్పుడు ఎగ్జిక్యూట్ చేయదు. ఎప్పుడు ఎగ్జిక్యూట్ చేసేది బాబు అంటే, ఇప్పుడు నా దగ్గర అమెజాన్ లో ఒక వెబ్సైట్ లో ఒక బటన్ ఉంది, క్లిక్ మీ అనే బటన్ ఉంది. ఆ క్లిక్ మీ బటన్ క్లిక్ చేసినప్పుడు నేను వేరే పేజ్ కి నావిగేట్ అవుతా. సో ఆ కోడ్ జావా స్క్రిప్ట్ కోడ్ అనేది ఉంటుంది కదా, ఆ జావా స్క్రిప్ట్ కోడ్ అనేది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే నువ్వు ఎప్పుడైతే ఆ బటన్ క్లిక్ చేసినావో అప్పుడు జావా స్క్రిప్ట్ ఇంజిన్ అనేది ఆ జావా స్క్రిప్ట్ కోడ్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది అంతే. ఎప్పుడైతే మనం బటన్ క్లిక్ చేస్తామో, ఒక యాక్షన్ పర్ఫామ్ చేస్తామో అప్పుడు జావా స్క్రిప్ట్ ఇంజిన్ అనేది ఆ కోడ్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది అంతే. సో ఇలా మన HTML ఫైల్, CSS రిసోర్సెస్, జావా స్క్రిప్ట్ రిసోర్సెస్ అన్ని డౌన్లోడ్ అయ్యి ఎగ్జిక్యూట్ అవుతాయి. నెక్స్ట్ ఇప్పుడు HTML అనేది మెయిన్ గా ఏం చేస్తుంది అంటే ఒక స్ట్రక్చర్ ని ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఏ ట్యాగ్స్ ఎక్కడ ఉండాలి, ఏ ఎలిమెంట్ ఎక్కడ ఉండాలి, ఏ డివ్స్ యూజ్ చేయాలి, H1 ట్యాగ్స్ యూజ్ చేయాలా లేకపోతే H2 ట్యాగ్స్ యూజ్ చేయాలి, పారాగ్రాఫ్స్ ఉన్నాయా, బటన్స్ ఉన్నాయా, ఇమేజ్ ఉన్నాయా, ఇలాంటివన్నీ ఒక స్ట్రక్చర్ ని ప్రొవైడ్ చేసేది HTML. నెక్స్ట్ CSS ఏం చేస్తుంది,
మన వెబ్‌సైట్‌కి, మన వెబ్ పేజ్‌కి స్టైలింగ్స్‌ని ప్రొవైడ్ చేస్తది. స్టైలింగ్స్ అంటే ఫంట్ సైజ్ ఎంత? ఫంట్ వెయిట్ ఎంత? దీని కలర్ ఏంది? ఇది డైనమిక్‌గా ఉంటదా? స్టాటిక్‌గా ఉంటదా? ఇవన్నీ సీఎస్ఎస్ ప్రొవైడ్ చేస్తది. నెక్స్ట్ థింగ్ ఏంది? జావా స్క్రిప్ట్. జావా స్క్రిప్ట్ ఏం చేస్తది? నేను అప్పటి నుండి చెప్తూనే ఉన్నా. అదేం చేస్తదంటే ఇంటరాక్టివిటీని ప్రొవైడ్ చేస్తది. ఇంటరాక్టివ్‌నెస్ అంటే ఏంది? నువ్వు ఒక బటన్ క్లిక్ చేసినప్పుడు పాప్ ఓపెన్ అవ్వాలి. నువ్వు ఒక పేజ్ నుండి ఇంకో పేజ్ నావిగేట్ అవ్వాలి. నువ్వు టెక్స్ట్ ఎంటర్ చేసినప్పుడు ఆ టెక్స్ట్ అనేది డిస్‌ప్లే చేయాలి అక్కడ. సో ఇలాంటి ఇంటరాక్టివిటీని డిస్‌ప్లే చేసేది జావా స్క్రిప్ట్. సిఎస్ఎస్ ఏం చేస్తది? స్టైలింగ్‌ని ప్రొవైడ్ చేస్తది. హెచ్టీఎంఎల్ ఏం చేస్తది? స్ట్రక్చర్‌ని ప్రొవైడ్ చేస్తది. సో ఇది ఆల్ అబౌట్ జావా స్క్రిప్ట్ ఇంట్రొడక్షన్. ఈ వీడియో నీకు నచ్చితే కింద హెల్ప్‌ఫుల్ అని కామెంట్ చేయి. లేకపోతే ఏదో ఒకటి కామెంట్ చేయి పాజిటివ్‌గా. సో దట్ నాకు కొంచెం మోటివేషన్ వస్తది. సో రెగ్యులర్‌గా నా వీడియోస్ అప్‌లోడ్ చేయడానికి నేను ట్రై చేస్తాను.